లేరు అనే మాట వినగానే చాలా ఆలోచించింది. ఒక బ్యాంకు ఎంప్లాయీగా, ఒక గొప్ప నటుడుగా, ఒక శాసనసభ్యుడిగా, ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీతగా ఎన్నో వందల సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేసిన గొప్ప నటుడు. ఆ తరంలో ఎస్వి రంగారావు గారు, ఆ తర్వాత కైకాల సత్యనారాయణ గారు, ఆ తర్వాత కోట శ్రీనివాసరావు. కోట బాబాయ్ నేను దాదాపు 200 సినిమాలు పైన కాంబినేషన్ చేస్తుంటాం. కొడుగ్గా, తమ్ముడుగా, ఫ్రెండ్గా, అసిస్టెంట్గా, తోటి నటుడిగా ఎన్నో సినిమాలు యాక్ట్ చేశాను. తెలుగు అంటే చాలా ఇష్టం, తెలుగు నటులు అంటే చాలా ఇష్టం. తెలుగు మాట్లాడి అద్భుతంగా చేసే నటులు ఉంటే ఏమయ్యా వీళ్ళకి అవకాశాలు ఇవ్వండి అయ్యా అని చెప్పిన ఏకైక నటుడు కోట శ్రీనివాసరావు. ఎందుకంటే వాళ్ళు ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చారు, వాళ్ళకి వేషాలు ఇవ్వండి అయ్యా అని ఎప్పుడు కో డైరెక్టర్లకి, డైరెక్టర్స్కి, నిర్మాతలకి అందరికీ రిక్వెస్ట్ చేశారు. అట్లాంటి అద్భుతమైన నటుడు ఈరోజు మన మధ్యన లేరు అనే వార్త తట్టుకోలేకపోతున్నాం. ఎందుకంటే దాదాపు 35 సంవత్సరాల నుంచి మా అనుబంధం. ఎక్కడ కూర్చున్నా కూడా అదే మధ్యాహ్నం బ్రేక్లో మనం కూర్చొని తిన్నారా అని చెప్పారు. ముద్దుగా తెలుగు ఇండస్ట్రీలో మా బాబాయిని కూడా మేము అన్నిసార్లు పిలిచేవాళ్ళం లేదో తెలియదు, కానీ ఈ కోట బాబాయిని మాత్రం కొన్ని లక్షల సార్లు పిలుచుంటాం. సో మా కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. లేరు అనే మాట వినగానే చాలా ఆలోచించింది. ఒక బ్యాంకు ఎంప్లాయీగా, ఒక గొప్ప నటుడుగా, ఒక శాసనసభ్యుడిగా, ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీతగా ఎన్నో వందల సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేసిన గొప్ప నటుడు. ఆ తరంలో ఎస్వి రంగారావు గారు, ఆ తర్వాత కైకాల సత్యనారాయణ గారు, ఆ తర్వాత కోట శ్రీనివాసరావు. కోట బాబాయ్ నేను దాదాపు 200 సినిమాలు పైన కాంబినేషన్ చేస్తుంటాం. కొడుగ్గా, తమ్ముడుగా, ఫ్రెండ్గా, అసిస్టెంట్గా, తోటి నటుడిగా ఎన్నో సినిమాలు యాక్ట్ చేశాను. తెలుగు అంటే చాలా ఇష్టం, తెలుగు నటులు అంటే చాలా ఇష్టం. తెలుగు మాట్లాడి అద్భుతంగా చేసే నటులు ఉంటే ఏమయ్యా వీళ్ళకి అవకాశాలు ఇవ్వండి అయ్యా అని చెప్పిన ఏకైక నటుడు కోట శ్రీనివాసరావు. ఎందుకంటే వాళ్ళు ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చారు, వాళ్ళకి వేషాలు ఇవ్వండి అయ్యా అని ఎప్పుడు కో డైరెక్టర్లకి, డైరెక్టర్స్కి, నిర్మాతలకి అందరికీ రిక్వెస్ట్ చేశారు. అట్లాంటి అద్భుతమైన నటుడు ఈరోజు మన మధ్యన లేరు అనే వార్త తట్టుకోలేకపోతున్నాం. ఎందుకంటే దాదాపు 35 సంవత్సరాల నుంచి మా అనుబంధం. ఎక్కడ కూర్చున్నా కూడా అదే మధ్యాహ్నం బ్రేక్లో మనం కూర్చొని తిన్నారా అని చెప్పారు. ముద్దుగా తెలుగు ఇండస్ట్రీలో మా బాబాయిని కూడా మేము అన్నిసార్లు పిలిచేవాళ్ళం లేదో తెలియదు, కానీ ఈ కోట బాబాయిని మాత్రం కొన్ని లక్షల సార్లు పిలుచుంటాం. సో మా కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.